కార్యక్రమాన్ని మనం 2 ఏళ్ల కింద కూడా పెట్టాం, ప్రోగ్రామ్ గుర్తుంది కదా. ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ లో ఇట్లాంటి ఆర్టిఫిషియల్ లిప్స్ కానీ ట్రైసైకిల్ తీసుకొచ్చి ఒక గోడౌన్ లో పడేస్తే మేమందరం కూడా వెళ్ళి దాన్ని రైడ్ చేసి ధర్నా చేసి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీ అందరూ కూడా ఉపయోగపడతాయి అని నరేంద్ర మోడీ గారు మన భారత ప్రభుత్వం ద్వారా ఆర్టిఫిషియల్ లిప్స్ చట్టం ద్వారా అలింకో రవిశంకర్ గారు ఇక్కడే ఉన్నారు, అదేవిధంగా సోషల్ జస్టిస్ మేడం గారు ఏడీ గారు ఇక్కడే ఉన్నారు. మరి అందరికీ ప్రియతమ పాత్రుడు గోనగొండ కోటేశ్వరరావు గారు, రాష్ట్ర వికలాంగుల చైర్మన్ గారు, అందరి ఆధ్వర్యంలో ఇవాళ మీకు మేలు చేయాలి. ఎవరికైతే 2 కాళ్ళు నడవలేని వాళ్ళు ఉన్నారు వాళ్ళు ట్రైసైకిల్స్ ఇచ్చి, ఇంతకుముందు మాన్యువల్ సైకిల్స్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎవరు తీసుకోవట్లే వాళ్ళని. అయ్యా మీరు చెప్పలేమంటున్నారు అంటే ఈ సైకిల్స్ లేనప్పుడేమో తీసుకున్నారు, తిప్పారు, ఈ కనపడంగా అవి తిప్పని చెబుతున్నారు. అదేవిధంగా మోటార్ సైకిల్ ఉంది కదా, స్కూటర్, ట్రైసైకిల్ స్కూటర్, అది చూస్తే దీనికి ఒక్కరు మళ్ళీ అదే కావాలంటారు. కోటేశ్వరరావు గారు అందుకని ఇవ్వకుండా అందరికి స్కూటర్లు ఇస్తామని చెబుతున్నారు. ఆయన దాదాపు కొన్ని వేల మందికి స్కూటర్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ స్కూటర్లు రోడ్డు మీద తిరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని భారతదేశ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఎంతో ఇష్టంగా మన అన్నదమ్ములకి వికలాంగులందరూ కూడా మెరుగు ఉండడానికి ఉపయోగపడడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు. కాబట్టి సైకిల్స్ ఒకటి, ఆర్టిఫిషియల్ లిప్స్ ఒకటి, క్రచెస్ ఒకటి, అదేవిధంగా మ్యాగ్నెట్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా తయారు చేయడం జరిగింది. ఇవాళ మీరు చూస్తున్నారు ఆర్టిఫిషియల్ లిప్స్ అంటే మోచేద్దరికి చేయలేకపోతే కనుక ఆర్టిఫిషియల్ లిప్స్ ఇస్తున్నారు, దాంతో మనం గడ్డ తీసుకోవచ్చు, అన్నం తినవచ్చు, మోటార్ సైకిల్ నడపచ్చు. నిజమా కాదా? అదేవిధంగా ఇవాళ కొన్ని తొడదాకా కాలు లేకపోతే ఒక కంపెనీ ఉంది, వాళ్ళు కాలు ఇస్తే కనుక మనం రన్నింగ్ రేస్ కూడా చేయొచ్చు. అంటే మామూలు 2 కాళ్ళు ఉన్నాడు ఏ విధంగా రన్నింగ్ చేస్తారో అదేవిధంగా వాళ్ళు కూడా రన్నింగ్ చేస్తున్నారు. ఒలింపిక్స్ లో పాల్గొని వాళ్ళు మెడల్ తేవడం జరిగింది. మరి ఈ విధంగా ఆర్టిఫిషియల్ లిప్స్ అని కూడా రావడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాల్లో మీరందరూ కూడా ఎక్కడ కూడా అధైర్యపడకుండా, శారీరకంగా అధైర్యపడకుండా మీ పిల్లలు బాగా చదివించండి. ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది. మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఆదుకుంటారు. నరేంద్ర మోడీ గారి పై నుంచి మనం దీవిస్తూ ఉంటాడు. కాబట్టి మీరందరూ కూడా మనతోటి ఎవరైతే సహాయం చేశారో వాళ్ళని మర్చిపోవద్దు. మర్చిపోతారా? ఏ విధంగా తిడతారంటే పెట్టనం పెట్టే మొండక ఏమైంది అంటారు. ఆ పరిస్థితి ఎవరైనా సహాయం చేస్తే వాళ్లే తిట్టే పరిస్థితి రోజులు ఇవి. 5 జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయరా అనే వాళ్ళే ఎవడు, అవునా కాదా? అట్లా కాదు, ఎవరైతే సర్వీస్ చేస్తారో వాళ్ళు గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రార్థించండి, వాళ్ళకి మంచి జరగాలని, అప్పుడే మీకు మంచి జరుగుతుంది. ఓకేనా? మరి ఇక్కడున్న మా ప్రీతమ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, వికలాంగులు, దివ్యాంగులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అది మన పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీధర్ గారు రావడం జరిగింది. శ్రీధర్ గారు కూడా పైకి రమ్మని ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా మన ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారు కూడా ఓవర్పిటి మీద ఉన్నారు, వాటిని కూడా పైకి ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా మన నర్సరావుపేటలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మోహన్ రావు గారిని క్రీస్తులు మరి ఎన్నో ఏళ్లుగా, దాదాపు 30 ఏళ్లుగా వికలాంగులందరూ కూడా అండగా ఉండి ఎంతో సేవ చేశారు. మరి ఇక్కడ అమ్మాయి వాళ్ళ కోడలు కూడా ఉండడం జరిగింది, వాళ్ళ పిల్లలు కూడా రావడం జరిగింది. వాళ్ళ హాస్పిటల్ కూడా నేను చాలా మందికి ఆపరేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన బెంజమిన్ కాంప్లెక్స్ ఉంది ఇక్కడ తిరుపూరపేటలో ఏంటి, అక్కడ కూడా ఎన్నో ఆపరేషన్ చేశారు. లెప్రసీ వాళ్ళకి, ట్యూబర్క్లోసిస్ వాళ్ళకి, పోలియో వాళ్ళకి, ఇవన్నీ కూడా 35 ఏళ్ళుగా చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా చక్కగా మీ పిల్లల్ని బాగా చదివించండి, వాళ్ళు కూడా చక్కగా చదువుకొని మాలాగా ఈ సీట్లో కూర్చోవాలని నేను కోరుకుంటున్నాను. ఎక్స్ ఎమ్మెల్యే వారిని సాధారణ